235ని పీక్లోకి తీసుకెళ్ళింది కురసావా నా దృష్టిలో. నెక్స్ట్ డే మళ్ళీ వెరీ నెక్స్ట్ డే హైయాన్లో చూసిన. అసలు నువ్వు హైయాన్లో 239 ఆస్పెక్ట్ రేషియో అది టోహోస్కోప్లో అసలు పెద్ద స్క్రీన్ పైన చూస్తే నేను చెప్తున్నా ఆ బ్లాకింగ్కి మా స్క్రీన్ ఎంత ఉంటుంది రఫ్లీ ఐ థింక్ కాలేజ్లో ఉండే స్క్రీన్ అట్లీస్ట్ అది విడ్త్ ఒక 60 to 70 feet విడుతుంది. సో ఓ మంచి బ్రో, సాలిడ్ థియేటర్. 60 feet పెద్దదే. ఉంటుంది అది విడ్త్. ఉమ్. టాల్ ఇంకా టాల్ ఆస్పెక్ట్ రేషియోలు ఎంత వేసుకుంటావు వేసుకో 60 feet ఉంటుంది ఈజీలీ. అసలు నువ్వు జస్ట్ ఇమాజిన్ ఒక 60 feet విడుతున్న స్క్రీన్ పైన కురసవా పెట్టిన బ్లాక్లు ఉంటాయి చూసినావా, లైక్ ఫ్రంట్లో ఒకరు బ్యాక్లో ఒకరు ఫోర్ గ్రౌండ్ మిడ్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ వెనకాల ఇది టెర్రిఫిక్ బ్లాకింగ్ ఉంటుంది హైయాన్లో నేను అంటేనే నేను బ్లాకింగ్. ఇదివరకు ఇవి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, కానీ ఐ థింక్ ఒక్కడు చూసిన తర్వాత అనుకుంటా నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక సినిమా నువ్వు థియేటర్లో చూడటానికి లేదా టీవీలో చూడటానికి చాలా తేడా ఉంది. చాలా చాలా. తేడా. ఇప్పుడు అంతెందుకు, నేను లాస్ట్ ఇయర్ దళపతికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను కదా. ఇప్పుడు దళపతి నేను థియేటర్లో, అదే, నేను అంతకుముందు టీవీలో చూశాను మొత్తం. నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ ఆ, సుందరి పాటలో నేను రీ రిలీజ్కి థియేటర్కి వెళ్ళని చెప్పాను కదా. సుందరి పాటలో యుద్ధం నుంచి వచ్చేసి సన్నికి అగైనెస్ట్ గా అలా నుంచుంటాడు అనమాట. ఏంటి, ఈ ఇటు గుర్రాలన్నీ ఇలా వస్తూ ఉంటాయి. గుర్రాలన్నీ ఇలా వస్తూ ఉంటాయి. శోభన ఇటు నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటుంది. రజనీకాంత్ గుర్రం మీద ఇలా నుంచుంటాడు. అసలు థియేటర్లో ఇట్ వాస్ సో వాస్ట్. యా. అసలు నేను నోరు మూసుకుని కూర్చుని అలా చూస్తున్నా అనమాట. అంతే, అలా చూస్తున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వై హ్మ్. దే లుక్ సో గుడ్ ఆన్ బిగ్ స్క్రీన్ ఈజ్ బికాస్ దే వర్ మేడ్ ఫర్ బిగ్ స్క్రీన్. ఇప్పుడు నువ్వు లెన్సింగ్ చేసేటప్పుడు నువ్వు టీవీ స్క్రీన్స్కి పర్టికులర్, అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏది ఇస్తా అంటే టేక్ లారెన్స్ ఆఫ్ అరేబియా ఎనీథింగ్ బిఫోర్ 70s. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి బిఫోర్ 70s టెలివిజన్ ఇంకా అంత పాపులర్ కానప్పుడు. ఆ తర్వాత టెలివిజన్స్ పాపులర్ అయిపోయిన తర్వాత ఏదైనా టీవీ సోప్ ఒపేరా తీసుకోండి. కంపేర్ ద షార్ట్స్, దీని షార్ట్స్ వర్సెస్ దీని షార్ట్స్ చూడండి. టీవీకి నువ్వు ఒకటి నీకు అది టెలివిజన్కి ఖచ్చితంగా వెళ్తుంది అన్నప్పుడు లెన్సింగ్ చాయిసెస్ మారుతాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్స్ట్రీమ్ వైడ్లో క్యారెక్టర్లు ఇంత ఇంత కనబడేది టెలివిజన్లో నువ్వు వేయలేవు. ఎందుకంటే టెలివిజన్ ఉండేదే ఇంత, దాంట్లో నువ్వు ఇంత వేస్తే ఏం కనబడుతుంది. సో అందుకే నువ్వు టెలివిజన్ డ్రామాస్ ఎప్పుడైనా చూస్తే మోస్ట్లీ మిడ్లు స్లైట్లీ అక్కడక్కడ ఎస్టాబ్లిషింగ్ కోసం వైడ్లు, మోస్ట్లీ మిడ్లు క్లోజప్లోనే సినిమా కానిచ్చేస్తారు. దట్స్ వాట్ టెలివిజన్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ టీవీ సోప్ ఒపేరా యాడ్స్లో కూడా అదే జరుగుతుంది. మీరు యాడ్స్లో ఎప్పుడన్నా చూడండి, స్కేల్ని చూపెట్టడానికి ఎప్పుడు ట్రై చేయరు యాడ్స్లో. ఇట్స్ ఆల్ అబౌట్ క్లోజప్స్, ఇట్స్ ఆల్ అబౌట్ మిడ్ షార్ట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ ఇంతే ఉంటుంది లేదంటే ఇంతే ఉంటుంది. సో నువ్వు టీవీ మీడియంకి సెల్ ఫోన్ మీడియంకి చేసే కాంటెంట్కి థియేటర్కి చేసే కాంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే చాలామంది పాత సినిమాలని ల్యాప్టాప్లో వేసుకుని చూస్తే నీకు ఆ ఫీల్ రాదు. ఎందుకంటే అసలు అక్కడ చూడాల్సిన కంటెంటే కాదు అది, ఎందుకంటే దట్ వాజ్ మేడ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు అదే లారెన్స్ ఆఫ్ అరేబియా నువ్వు ఎంత చూసినా అసలు నేను చెప్తున్నా కదా, లారెన్స్ ఆఫ్ అరేబియా నువ్వు ఇప్పుడు ఆ వైడ్ షాట్ అవుట్ ఉంటుంది ఓమర్ వచ్చేది, నువ్వు అది ల్యాప్టాప్లో చూస్తే అసలు ఏం మజా వస్తుంది, ఆడు ఇంతే ఉంటాడు అసలు కనిపించదు. వాడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చే టైంకి నీకు కనిపిస్తుంది. సో ద ఎసెన్స్ ఈజ్ ఆల్రెడీ లాస్ట్. సరే, చూడలేని ఆప్షన్స్లో మీరు చూస్తే అది వేరే విషయం, కానీ సో హై అండ్లో అసలు థియేటర్లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఐ థింక్ ఒకవేళ థియేటర్ కాకపోయినా కానీ ల్యాప్టాప్లో ఇంట్లో టీవీలో కానీ చూడండి. బికాజ్ ఇట్స్ అంటే అంటే ఒక ఫ్రేమ్ అంటే ఇప్పుడు బేసిక్లీ ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ అంటే స్టాండర్డ్ అయిపోయింది 235లో జనాలు సినిమాలు తీయడం. కానీ అసలు 235ని పీక్లోకి తీసుకెళ్ళింది కురసావా నా దృష్టిలో. అంటే అసలు ఇంత ఇంచు కూడా వదలడనమాట స్క్రీన్లో. కంపోజిషన్స్ ఉంటాయి సినిమాలో. ఎవరెవరు చూసిండ్రు ఇక్కడ అయ్యాన్లో? ఓకే, చైతన్య ఒక్కడు చూడలేదు. ఓకే ఫైన్. నా బతుకే ఎంత సార్, ఎప్పుడు లేటే. ఆల్రెడీ ఇద్దరు చూసింది కాబట్టి నేను చెప్పే పాయింట్ అర్థమవుతూ ఉంటుంది.
ఒక పాయింట్ అస్సలు ఫస్ట్ హాఫ్ లో బ్లాకింగ్ ఉంటది అసలు అస్సలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇంత పాత సినిమా ఈ రోజుకి ఇంత వ్యాలిడేట్. అసలు నువ్వు చూస్తున్నంత సేపు ప్రతి సీన్ టెన్షన్ తోనే ఉంటది. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఏమైంది, అదే అదే అట్లే రన్ అయింది. అస్సలు ద రీజన్ వై దే బికమ్ మాస్టర్ పీసెస్ ఇస్ బికాస్ దే ఆర్ గ్రేట్ ఫిలిమ్స్. నేను రోహిత్తో కూడా ఆ సిరీస్ ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నేను మళ్ళీ రాషమోన్ రీవిజిట్ చేసిన బికాస్ 75 years అయింది రిలీజ్. మ్యాన్ ఇట్ ఇస్ స్టిల్ ట్రిప్స్ మీ అ లాట్. నేను ఆ అసలు సినిమా చూసి పేజ్ లో ఏమని పోస్ట్ చేసిన తెలుసా, కలేజా సినిమాలో ఇట్లా పెడతాడు చూడు, ఇదేంటి అంటే అభయ హస్తం అంట. ఐఎన్ లో సినిమా పెట్టి ఇదేంటి అంటే థ్రిల్లర్ సినిమాలకి టెక్స్ట్ యా, బుక్. అసలు లిటరల్లీ అసలు అంటే నాకు 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 అందుకే కురసవా సినిమాల పైన నేను అసలు ఆ క్రాఫ్ట్ ఉంటది కురసవాకి, అమ్మో అసలు అది ఈ అంటే సంథింగ్. నాకేమనిపించింది అంటే కొన్ని పాత సినిమాలు చూసినప్పుడు అవుట్డేటెడ్ అనిపిస్తాయి. అంటే లైక్ అరే ఏంట్రా ఇది అనిపిస్తాయి. యా, కొన్ని ఉంటాయి. కానీ కురుసవ సినిమా చూసినప్పుడు నాకు ఇది ఒక్కసారి కూడా, నేను చూసింది 3 సినిమాలే, కానీ నాకు నాట్ ఈవెన్ ఫర్ సింగిల్ సెకండ్ అనిపించలేదు. స్టే డాగ్ కి అదే ఫీలింగ్, సెవెన్ సమురాయ్ కి అదే ఫీలింగ్, హై అండ్ లోకి అదే ఫీలింగ్, రషమాన్ కూడా అదే ఫీలింగ్. ఐ స్ట్రే డిడెంట్ డాగ్ ఈవెన్ ఫీల్. ఎప్పుడు తీసిండ్రు? ఆల్మోస్ట్ 80 years అయింది స్ట్రే డాగ్ తీసి. స్ట్రే డాగ్ రీమేక్లు ఇప్పటికి కొడతారు స్ట్రే డాగ్ ని. అదేది ఈ 3 BHK డైరెక్టర్ తీసిండు, ఫస్ట్ సినిమా ఎట్టు ఎయిటీ తొట్టకల్. ఎటు తోట కదా. ఐ మీన్ 70 years తర్వాత కూడా నువ్వు అలా అదే సినిమాని రీమేక్ చేస్తున్నావు అంటే ఇట్స్ దేర్ ఆల్రెడీ. సో నాకు ఆ సినిమా నేను చూస్తుంటే సినిమాలో టెన్షన్ కి నాకు చెమటలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అయాన్ లో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఐ థింక్ నాకు కాదు హై ఎండ్ లో నేను చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, అరే మన సినిమాలన్నీ ఇక్కడి నుంచి లేపేశారా, ఒక్కొక్కటి స్ట్రైక్ అవుతా ఉంది. ఓ, నువ్వు కురసావా సినిమాలు మొత్తం చూడు, నీకు ఇట్లా కమర్షియల్ సినిమా ఇట్లా కనబడుతుంది. ఓ, ఏ ఈ షాట్ కాదు ఇది కాదు ఉందా, ఇది ఇది